యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికును, ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును మనం పొందుకోవాలి. ఆ ఆశీర్వాదమే మనను ప్రతి విషయంలో జీవింపచేస్తూ, సమృద్ధిలో, ఆరోగ్య విషయంలో ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా మనకు దేవాది దేవుడు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ప్రతిరోజు లేవగానే ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఈరోజు వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. దేవుని యొక్క మాటలు ప్రతి దినము మనం వింటున్నాము. ఆ యొక్క మాటలను అంగీకరించేవాడు జీవ మార్గంలోనే ఉంటాడంట, జీవంలో ఉంటాడంట. జీవము కలిగిన ఆ రాజ్యమునికి ఒక వారసుడుగా ఉంటాడంట. కానీ చాలా మంది ఉపదేశము కలిగిన దేవుని వాక్యపు మాటలు విన్నట్టుగా విని వాటిని అంగీకరించక వాటి ప్రకారము నడవక నిలిచిన వాడు ఆ జీవ మార్గంలోనికి ప్రవేశించాడు, ఆ జీవ మార్గంలోకి వెళ్ళలేడు. ప్రియులారా, ఎంతోమంది మన జీవితంలో వాక్యములు వింటున్నాము, కానీ వాక్యానుసారంగా నడుస్తున్నామా? అబద్ధములు ఆడవద్దు, తప్పులు చేయవద్దు, మోసము చేయవద్దు, దొంగిలించవద్దు ధనమును, ఇటువంటివి ఎన్నో మాటలు మనం వాక్యము నుండి తెలుసుకొనొచ్చు. ఆ మాటలు మనం వింటున్నాము, కానీ ఆ మాటల ప్రకారం నడుచుకుంటున్నామా? ఎవరైతే ఆ విధంగా ఆ యొక్క దేవుని యొక్క మాటలు అనుసరిస్తూ వాటి ప్రకారం నడుచుకుంటారో వారు జీవ మార్గంలో ఉంటారంట. గద్దింపునకు లోబడని వారు త్రోవ తప్పును. దైవజనులు మనం తప్పు చేస్తూ ఉంటారు, తప్పు ఇది అలా చేయకూడదు అని గద్దించినప్పుడు ఆ మాటకు, ఆ గద్దింపుకు లోబడాలి. కానీ కొద్దిమంది ఈ రోజులలో సేవకులు ఏమన్నా ఒక మాట అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. సేవకులు చెబుతున్నారు అంటే మనము సరి అయిన మార్గంలో నడవాలని. ఎందుకంటే సేవకులకు ఒక భారం ఉంది, ఒక బాధ్యత ఉంది. వారి యొద్ద ఉంటున్న విశ్వాసులుగా ఉంటున్న వారి యొక్క ఆత్మీయ బిడ్డలు త్రోవ తప్పిపోతూ ఉంటే వారిని సరిచేయాలని వారి తపన. వారు పడిన ప్రయాసం వ్యర్థమైపోతుందో ఏమని సేవకులు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఒకవేళ వారు గద్దించినప్పుడు, వారి మాటకు లోబడినప్పుడు ఖచ్చితంగా మనం దీవించబడతాము. వారి మాట వినని వారిగా ఉంటే త్రోవ తప్పిపోయిన వారిగా ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని మాట వింటూ, దేవుడి యొక్క వాక్యపు మాటలను అనుసరిస్తూ జీవ మార్గంలో ఉన్నవారుగా, జీవ మార్గంలో మనం నిలిచి ఉండాలి. దైవ సేవకులు ఒకవేళ గద్దించినను ఆ మాటలు వారు గద్దిస్తున్నారంటే మనం సరి కావటానికి. కాబట్టి వారి మాటలు గద్దించినప్పుడు అవి స్వీకరించి మన తప్పులను సరిచేసుకొని ఆ యొక్క జీవ మార్గము కలిగిన ఆ మార్గంలో నడుస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవా, ఆత్మస్వరూపుడా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క ప్రతి వేకముగా ప్రభువా, ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను మా ఆత్మ వేకమైన శక్తి చేత నింపండి ప్రభువా. అగ్ని జ్వాల వేకమైన శక్తి చేత నింపండి ప్రభువా. వారి జీవితంలో ఈ దినమంతా వేకము ప్రభువా, సమృద్ధి, ఆరోగ్యము, సమస్త కార్యములను మీరు జరిగించమని యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.